2016 ఈ సీజన్ గుర్తుందా? ఎవరు ఎక్స్పెక్ట్ చేయని విధంగా వచ్చి మన సన్ రైజర్స్ హైదరాబాద్ ఐపీఎల్ మొత్తాన్ని షేక్ చేసి పడేశారు. 10 ఏళ్ల తర్వాత ఈ 2026 సీజన్లో కూడా అలాంటి సునామీ మళ్ళీ వస్తుందా? ఎందుకంటే ఇప్పుడున్న ఎస్ఆర్ఎస్ టీం చూస్తే ఓన్లీ పేర్లు మాత్రమే కాదు, హైప్ అని కూడా కాదు, అసలు కప్పు కొట్టే క్యాలిబర్ ఉన్న స్క్వాడ్లా కనిపిస్తుంది. అలాంటి దేశాల మనలో కప్పు గెలవడానికి ఒకటి కాదు, రెండు కాదు, 5 స్ట్రాంగ్ రీజన్స్ ఉన్నాయి. అవి చూసాక కప్పు ఎగరేసుకుపోతారేమో అనిపిస్తుంది. మరి సన్ రైజర్స్ పైన మీకున్న ప్రతి సింగిల్ డౌట్కి ఈ వీడియోతో ఒక కంప్లీట్ క్లారిటీ రాబోతుంది అనుకుంటున్నా. నాట్ ఓన్లీ ఎస్ఆర్హెచ్ మాత్రమే కాదు, నెక్స్ట్ ఆర్సీబీ, తర్వాత సిఎస్కే, ఇంకా చాలా టీమ్స్ పైన ఇంట్రెస్టింగ్ టాపిక్స్ రెడీగా ఉన్నాయి. నిజంగా చెప్పాలంటే ఐపీఎల్ పైన ఇలాంటి కంటెంట్ మీకు ఇంకెక్కడ దొరకపోవచ్చు. సో మళ్ళీ చూసి వెళ్ళిపోతా అని కాకుండా ఒక చిన్న సబ్స్క్రైబ్ కొట్టారంటే చాలు, 365 డేస్ మీకు తెలియని కొత్త కొత్త కంటెంట్ తీసుకొస్తూనే ఉంటాను. సో ఇంకా వాళ్ళు లేట్ మామా, ఇప్పుడే కొట్టేసండి. లెట్స్ బిగిన్ ఓ రేంజ్ స్టోరీ. 2016లో మనలో కప్పు కొట్టాక మళ్ళీ సెకండ్ ట్రోఫీ గెలవడానికి చాలా అవకాశాలు దొరికాయి. ఫర్ ఎగ్జాంపుల్ 2018 సీజన్లో మన కేన్ మామ కెప్టెన్సీలో కలిసి చెదిరిపోయే పర్ఫార్మెన్స్ ఇచ్చారు. అసలు ఆ సీజన్లో అయితే మొత్తం డామినేటింగ్ చేసి పడేశారు, కానీ ట్రోఫీ మిస్ అయిపోయింది. అలాంటిది 2024 సీజన్లో ఒక సునామీని చూపించారు. మన సారథి పాట్ కమిన్స్ లీడర్షిప్లో అసలు చిత్తగొడేశారు. ఎస్పెషల్ బ్యాటింగ్లో అయితే బాదుకుంటూ వెళ్ళిపోయారు. మనలో కొట్టే వరకు అసలు ఇలా కూడా ఆడతారనుకున్నారు. 266, 277, 287 ఇలా ఒకటేంటి దొరికిన రికార్డ్ని దొరికినట్టు దంచేశారు. ఎలా అంటే ఆ సీజన్లో ట్రోఫీ గెలవడానికి ఎస్ఆర్హెచ్ మాత్రమే డిజర్వ్ అన్నట్టు ఆడారు. కానీ బై ద బ్యాడ్ వే మళ్ళీ ఫైనల్స్లో ఓడిపోయారు. లాస్ట్ సీజన్లో మంచి స్టార్ట్స్ ఇచ్చినప్పటికీ ఆ మొమెంటంని క్యారీ చేయలేకపోయారు. అలాంటి ఈసారి కప్పు కొడతారు అని చెప్పడానికి టాప్ 5 రీజన్స్ ఉన్నాయి. అవేంటో చూద్దాం. నెంబర్ 1, వండర్ఫుల్ బ్యాటింగ్ లైనప్. లాస్ట్ సీజన్లో ఉన్న బ్యాటింగ్తోనే అందరికీ భయం చూపించారు. అలాంటి ఈసారి లైనప్ని ఇంకా చాలా వరకు స్ట్రాంగర్ చేసుకున్నారు. లియం లివింగ్స్టోన్, జేక్ ఎడ్వర్డ్స్, సాలిల్ అరోరా, స్మరణ్ రవిచంద్రన్, హర్ష్ డుబే, శివం కుమార్ ఇలాంటి కొత్త కొత్త బ్యాటర్స్ అంతా ఆడారు. మీకు చూడడానికి వీళ్ళంతా చిన్న బ్యాటర్స్గా కనిపించవచ్చు, కానీ ఒకసారి లైనప్లో ఆడాక చాలా డేంజరస్గా మారిపోవచ్చు. ఎందుకు చెప్తున్నా అంటే మీరు లివింగ్స్టోన్ చూసుకున్నా, సాలిల్ బ్యాటింగ్ చూసుకున్నా, స్మరణ్ బ్యాటింగ్ చూసుకున్నా ప్రతి ఒక్కరూ పవర్ హిట్టర్సే. మిగతా టీమ్స్లో మిగతా వాళ్ళంతా అవసరమైనప్పుడు అగ్రెసివ్గా ఆడతారు, కానీ అగ్రెసివ్ అయి ఇంటి పేరు అన్నట్టు వీళ్ళ బ్యాటింగ్ ఉంటుంది. ఆల్రెడీ లాస్ట్ ఎస్ఆర్ఎస్ వీడియోలో ప్రతి ఒక్కరి గురించి డీటెయిల్గా చెప్పాను. అసలు సన్ రైజర్స్ ఫ్యూచర్ ఎలా ఉంటుంది అని మీరు తెలుసుకోవాలనుకుంటే ఆ వీడియో డెఫినెట్లీ మిస్ కాకండి. లింక్ పైన ఐకార్డ్స్లో పెడుతున్నా. ఎనివే మాటలోకి వస్తే ఇప్పుడు మనకి టాప్ ఆర్డర్లో తగిలేటేసే అభిషేక్ శర్మ, ట్రెవిస్ హెడ్ అండ్ ఇషాన్ కిషన్ ఉన్నారు. మిడిల్ ఆర్డర్లో నితీష్, హెన్రిస్ క్లెసెన్ అండ్ అనికిత్ వర్మ ఆడతారు. ఇప్పుడు ఫినిషింగ్లో కొత్తగా తెచ్చుకున్న లియం లివింగ్స్టోన్, హర్ష్ డుబే, పాట్ కమిన్స్ లాంటి పవర్ హిట్టర్స్ ఆడతారు. లేదు మేము సెకండ్ స్పిన్నర్గా శివంగ్ని ఆడిపించుకుంటాము అంటే అలాంటప్పుడు నెంబర్ 10 వరకు ప్యూర్ పవర్ హిట్టర్సే ఉంటారు. లేదు లివింగ్స్టోన్ పొజిషన్లో ఒక ఇండియన్ బ్యాటర్ని ఆడించాలనుకుంటే స్మరణ్ అండ్ సాలి లాంటి తగిలేటర్స్ బ్యాటర్స్ ఉన్నారు. ఏ విధంగా చూసుకున్నా లైనప్లో ఇక్కడ గ్యాప్ ఉంది అనడానికి లేదు. షూర్లు ఒకటైతే ఖచ్చితంగా చెప్పగలను, ఈసారి వన్ ఆఫ్ ద బెస్ట్ బ్యాటింగ్ లైనప్ సన్ రైజర్స్ దగ్గరే ఉంది. ఆఫ్ కోర్స్ మిగతా టీమ్స్ దగ్గర కూడా క్వాలిటీ బ్యాటర్స్ ఉన్నప్పటికీ భయం లేకుండా బాధేసేది మాత్రం ఒక ఎస్ఆర్ఎస్ బ్యాటర్సే. ఈ విషయంలో వెళ్ళి కొట్టే వాళ్ళు లేరని చెప్పాలి. లాస్ట్ 2 సీజన్స్లో ఏదో 300 మిస్ అయిపోయింది, కానీ ఇప్పుడున్న బ్యాటింగ్ లైనప్ చూస్తుంటే 300కి పర్ఫెక్ట్ ముహూర్తం పెట్టేస్తారేమో అనిపిస్తుంది. ఈవెన్ రిపీటెడ్గా 300 కొట్టినా కానీ షాక్ అవ్వడానికి ఏమీ లేదు. మరి 300 కొడతారని ఎంత చెప్తున్నావు కదా, అసలు కప్పు కొట్టడానికి ఇది ఏమైనా యూజ్ అవుతుందా అని మీలో కొంతమంది అనుకోవచ్చు. అబ్సల్యూట్లీ, బికాస్ T20లో 300 కొట్టడం అంటే చిన్న విషయం ఏమీ కాదు. అంత పెద్ద ఫీట్ అచీవ్ చేస్తే టీమ్ కాన్ఫిడెన్స్ ఒక్కసారిగా ఓ రేంజ్లోకి వెళ్ళిపోవడం పక్క. దాంట్లో 300 కొట్టాక కప్పు కొట్టాలి అని కసి ఇంకా బిల్డ్ అవుతుంది. సో ఏ విధంగా చూసుకున్నా మన బ్యాటింగ్ బిగ్గెస్ట్ అడ్వాంటేజ్గా మారే ఛాన్స్ ఉంది. నెంబర్ 2, బ్యాలెన్స్ టీమ్. ఆక్షన్ తర్వాత బౌలింగ్ డిపార్ట్మెంట్ పైన సన్ రైజర్స్ చాలా వరకు నెగిటివిటీయే ఫేస్ చేశారు. అసలు ఎవరికి తెలియని బౌలర్స్ని పెట్టుకొని వీళ్ళేం చేస్తారనుకున్నారు. మనకి ఒక సైడ్లో కనబడేది అన్నో ప్లేయర్స్, అండర్ రేటెడ్ ఇవి మాత్రమే, కానీ రెండో సైడ్లో ప్యూర్ టాలెంట్, ఫ్యూచర్, స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్ ఇవి కనిపిస్తున్నాయి. ఇవి నమ్మే సన్ రైజర్స్ ఎంతమందిని పిక్ చేశారు. మరి యంగ్ ప్లేయర్స్ని తీసుకోవడం మంచి విషయమే, కాకపోతే దాంతోపాటు కాస్త ఎక్స్పీరియన్స్ ఉన్న ప్లేయర్స్ని కూడా తీసుకోవచ్చు కదా అని ఫ్యాన్స్ అనుకుంటున్నారు. ఇక్కడ అందరూ కొత్త ప్లేయర్స్ని తీసుకున్నారు అంటున్నారు, కానీ టీంలో ఆల్రెడీ సీనియర్ ఆటగాళ్ళు ఉన్నారు కదా అనే విషయమే మర్చిపోయారు. ఇంటర్నేషనల్లో ఎంతో ఎక్స్పీరియన్స్ ఉన్న పాట్ కమిన్స్, బ్రైడెన్ కార్స్తో పాటు ఐపీఎల్లో ఎప్పటి నుండో ఆడుతున్న జైదేవ్ ఉనద్కట్ అండ్ హర్షల్ పటేల్ లాంటి ఇండియన్ సీమర్స్ కూడా కనిపిస్తున్నారు. ఇక్కడ సన్ రైజర్స్ ఎంతమంది కొత్త ఇంకా ఆటగాళ్ళని కొన్నారంటే దాని అర్థం అందరినీ ఆడిస్తారని కాదు. దీంట్లో ఒకరిద్దరు మాత్రమే మెయిన్ టీంలో ఆడతారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మంచి పవర్ ప్లే సిమ్మర్ కావాలి, ఆ స్లాట్లో యంగ్ బౌలర్ని ఆడిస్తారు. మిగతా అన్ని పొజిషన్స్లో జైదేవ్, పాట్ కమిన్స్, బ్రైడెన్ కార్సే అండ్ హర్షల్ పటేల్ ఇలాంటి వాళ్ళు ఉంటారు. కాబట్టి ఇక్కడ మేనేజ్ చేసుకోవడం పెద్ద మ్యాటర్ కాదు. ఆల్సో స్పిన్నర్స్ విషయంలో చూసుకున్నా హర్ష్ ఒక స్ట్రాంగ్ స్పిన్నర్గా ఎస్టాబ్లిష్ అవుతున్నాడు, కాబట్టి మెయిన్ స్పిన్నర్ విషయంలో ఏ బాధ లేదు.
సెకండ్ స్పిన్నర్ గా జీసన్ అన్సారీ, శివంగ్ లాంటి వాళ్ళకి మంచి పొటెన్షియల్ ఉంది. రీసెంట్ టైమ్స్ లో కూడా బాగా పర్ఫామ్ చేస్తున్నారు. సో వీళ్ళ నుండి మంచి గేమ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అదర్వైజ్ బ్యాటింగ్ లో చూసుకున్నా మీకు ముందు చెప్పినట్టు వన్ ఆఫ్ ది బెస్ట్ బ్యాటింగ్ లైనప్ ఉంది. ఆల్సో బ్యాకప్ గా చూసుకున్నా సో మెనీ ఆప్షన్స్ ఉన్నాయి. ఏదో తీసుకున్నారు అని కాకుండా ఛాన్స్ దొరికినప్పుడు పర్ఫామ్ చేయగలిగే కమిండ్ మెండిస్, స్మరణ్ రవిచంద్రన్, జేక్ ఎడ్వర్డ్స్, బ్రైడెన్ కార్సే, షాకిబ్ హుస్సేన్, ప్రఫుల్, క్రెయిన్స్ పులెట్రా, సాలిల్ అరోరా ఇలా ఎంతో మంది టాలెంటెడ్ ప్లేయర్స్ ఉన్నారు. సో ఓవరాల్ స్క్వాడ్ పరంగా చాలా మంచి టీమే ఉంది. నెంబర్ 3 ప్లేయర్స్ ఫామ్. ఇదైతే మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ అనే చెప్పుకోవాలి. ప్రతి టీంలోనూ పెద్ద పెద్ద స్టార్ ప్లేయర్స్ ఉంటారు. కాకపోతే వాళ్ళ ఫామ్ ఎలా ఉందనేదే మాటంతా. ఈ విషయంలో మోస్ట్ ఆఫ్ ది ఎస్ఆర్ఎస్ ప్లేయర్స్ అంతా పీక్ లెవెల్లో ఉన్నారు. ఫస్ట్ మెయిన్ ప్లేయర్స్ విషయానికి వస్తే ఓపెనింగ్ లో ఆడే అభిషేక్ శర్మ గురించి మాట్లాడుకోవాలి. ఇతను 2024 సీజన్ నుండి పీక్ ఫామ్ లో ఉన్నాడు. కాకపోతే లాస్ట్ 1 ఇయర్ నుండి అభిషేక్ షేక్ ఆడిస్తున్నాడు. లాస్ట్ ఐపీఎల్ లో ఓచుకొద్దు చూపించాడు. ఆ తర్వాత డొమెస్టిక్ లోనూ దొల్ల కొట్టేశాడు. అండ్ ఏషియా కప్ లో మ్యాన్ ఆఫ్ ది టోర్నమెంట్ గా ఎమర్జ్ అయ్యాడు. ఆ తర్వాత సైద్ ముస్తాకిర్ ట్రోఫీలో మొత్తం తగిలెట్టేశాడు. ఒక మ్యాచ్ లో 148 రన్స్, ఒక మ్యాచ్ లో 32 బాల్స్ లోనే సెంచరీ, ఒక మ్యాచ్ లో 12 బాల్స్ లో 50, ఇలా ఏకంగా 250+ బ్యాటింగ్ స్ట్రైక్ రేట్ తో మోర్ దెన్ 300 రన్స్ బాధిస్తాడు. ఇలా వచ్చుకోత చూపిస్తూ ప్రజెంట్ నెంబర్ 1 T20 బ్యాటర్ గా ఎస్టాబ్లిష్ అయ్యాడు. చెప్పాలంటే అభిషేక్ షేక్ చేసిన రికార్డ్స్ అన్ని ఇన్ని కాదు. ఇతని గురించి నాకంటే బాగా మీకే తెలుసు. ఆల్సో మన ఛానల్ ఎలాంటి కంటెంట్ వస్తుందో నాకంటే బాగా మీకే తెలుసు. ఐపీఎల్ పైన ఎవరు చేయని వీడియోస్ చేస్తుంటాను. మళ్ళీ మీకు కావాల్సినప్పుడు ఇలాంటి వీడియోస్ దొరకపోవచ్చు. సో సబ్స్క్రైబ్ చేసుకుంటే 365 డేస్ మీకు కావాల్సిన కంటెంట్ తీసుకొస్తూనే ఉంటాను. అందుకే కొట్టేసండి. నౌ లెట్స్ గెట్ ఇంటు ద మ్యాటర్. కమింగ్ టు ఇషాన్ కిషన్, లాస్ట్ సీజన్ లో మనోడైతే ఆడిన ఫస్ట్ మ్యాచ్ లోనే సెంచరీ బాధిస్తాడు. ఆ తర్వాత సైద్ ముస్తాకిర్ ట్రోఫీలో ఐస్ రన్ గెటర్ గా ఎమర్జ్ అవడంతో పాటు దులుప్ ట్రోఫీ ఆడితే అక్కడ దులగొట్టేశాడు. ఆ తర్వాత మళ్ళీ టీమిండియాలో కంబ్యాక్ చేసి అక్కడ సెంచరీస్ బాధేసి ఇప్పుడు ఏకంగా T20 వరల్డ్ కప్ లో ఇంపార్టెంట్ అసెట్ గా మారిపోయాడు. ఇప్పుడు ఇషాన్ కెరియర్ అయితే అసలు పీక్ స్టేజ్ లో ఉంది. అదే మన హెడ్ మాస్టర్ చూసుకున్నా ఆఫ్టర్ 2025 ఐపీఎల్ మొత్తం 11 T20 గేమ్స్ ఆడి 280 రన్స్ బాధిస్తాడు. పర్టికులర్ గా ఇప్పుడు ఆస్ట్రేలియా టీమ్ కి 3 ఫార్మాట్స్ లో మోస్ట్ ఇంపార్టెంట్ బ్యాటర్ గా రాణిస్తున్నాడు. ఇతని విషయంలో ఏ బోధ లేదు. కానీ మన కాటరమ్మ కొడుకు ఎండ్రెస్ క్లాసన్ మాత్రం ఎందుకో సైలెంట్ అయ్యాడు. 2025 లో వండర్ఫుల్ సీజన్ తర్వాత ఎంసీఎల్ అండ్ ఎస్సీ T20 లీగ్ లో పెద్దగా రన్స్ స్కోర్ చేయలేకపోయాడు. ఇదే కన్సర్న్ గా కనిపిస్తుంది. ఆల్సో అంకిత్ వర్మ లాస్ట్ సీజన్ లో ఏంతా కొట్టాడో తెలియదు కానీ ఒక కొట్టుడు కొట్టాడు. మళ్ళీ డొమెస్టిక్ లో మాత్రం అలాంటి ఇంపాక్ట్ చూపించలేకపోతున్నాడు. ఇప్పుడేమో చాలా వరకు స్ట్రగుల్ అవుతున్నాడు. మరి ఇవి పౌరిటర్ కాబట్టి కంబ్యాక్ చేయడం మనకి పెద్ద మ్యాటర్ కాకపోవచ్చు. మన ఎన్కేఆర్ చూసుకున్నా లాస్ట్ ఐపీఎల్ సీజన్ లో ఫెయిల్ అయినప్పటికీ ఆ తర్వాత డొమెస్టిక్ లో బాగా రాణిస్తున్నాడు. నాట్ ఓన్లీ యాజ్ ఎ బ్యాటర్ గానీ కాదు, బౌలర్ గానీ ఎదుర్కొడుతున్నాడు. తన లాస్ట్ ఓడిఐ గేమ్ లో ఇండియాకి బ్రిలియంట్ 50 కొట్టాడు. రీసెంట్లీ 2 days బ్యాక్ ఆంధ్ర తరపున 90 రన్స్ బిగ్ నాక్ బాధిస్తాడు. ఓవరాల్ గా చూస్తే నితీష్ నెత్తురు మలిగిన హంగర్ చెత్తలో ఆడుతున్నాడు. ఆల్సో హర్ష్ దుబే, జీసన్ అన్సారీ అండ్ శివం కుమార్ లాంటి స్పిన్నర్స్ అయితే టెరిఫిక్ ఫామ్ లో ఉన్నారు. అసలు శివం కుమార్ అయితే అటు బౌలింగ్ ఇటు బ్యాటింగ్ లోనూ బాధిస్తున్నాడు. మీరైతే ఇతన్ని కమింగ్ సూపర్ స్టార్ గా చూడబోతున్నారు. హర్ష్ దుబే చూసుకున్నా ఐపీఎల్ తర్వాత ఇండియన్ టీంలో బాగా పర్ఫామ్ చేయడం, ఆ తర్వాత దులీప్ ట్రోఫీలో సౌరాష్ట్ర టీంకి కప్పు గెలిపించాడు. ఇప్పుడనే కాదు లాస్ట్ 1 year నుండి టాప్ నాచ్ గా రాణిస్తున్నాడు. ఆల్సో బ్రైడెన్ కార్సే, పాట్ కమిన్స్, హర్షల్ పటేల్, జైదేవ్ ఉనద్కట్, జేక్ ఎడ్వర్డ్స్, కమిండ్ మెండిస్ ఇలా ప్రతి ఒక్కరు చాలా మంచి రిజమ్ లో కనిపిస్తున్నారు. పర్టికులర్ గా కమిండ్ మెండిస్ అయితే ఆన్ గోయింగ్ వరల్డ్ కప్ లో జస్ట్ 19 balls లోని 44 రన్స్ మ్యాచ్ విన్నింగ్ నాక్ బాధిస్తాడు. మెయిన్లీ శివం అవి అయితే రీసెంట్ గా ఒక మ్యాచ్ లో 7 wickets లాగేసుకున్నాడు. ఈ దెబ్బకి మనోడి పైన ఎక్స్పెక్టేషన్స్ భారీగా పెరిగిపోయాయి. ఆల్సో స్మరణ్ రవిచంద్రన్ ఇండియన్ డొమెస్టిక్ సర్కిట్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లేయర్ గా రాణిస్తున్నాడు. సాలిలేమో సైద్ ముస్తాకిర్ ట్రోఫీలో షేక్ చేసి పడేశాడు. ఇలా ఇంపార్టెంట్ ఆటగాళ్ళతో పాటు బ్యాకప్ గా ఉన్నలు కూడా బాధేసి పీక్ ఫామ్ మెయింటైన్ చేస్తున్నారు. ఇదే ట్రోఫీ గెలవడానికి కీ అసెట్ గా మారచ్చు. నెంబర్ 4 కెప్టెన్సీ. సన్ రైజర్స్ కి మరో బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఇదే. ఎప్పుడైతే పాట్ కమిన్స్ మన టీంకి కెప్టెన్ గా వచ్చాడో అప్పటి నుండి ఒక డిఫరెంట్ సన్ రైజర్స్ టీం ని చూస్తూ ఉన్నాం. టీం ని లీడ్ చేసిన ఫస్ట్ సీజన్ లోనే ఫైనల్ కి తీసుకెళ్లాడు. లాస్ట్ సీజన్ లో క్వాలిఫై కాకపోయినా కానీ కాంపిటేటివ్ గా ఫైట్ చేసి టాప్ 6 లో ఫినిష్ చేశారు. మరి రీసెంట్ టైమ్స్ లో ప్రపంచ క్రికెట్ లో మోస్ట్ సక్సెస్ఫుల్ కెప్టెన్ ఎవరైనా ఉన్నారంటే అది మనోడే. 2023లో ఆస్ట్రేలియా టీం కి ఓడిఐ వరల్డ్ కప్ గెలిపించేశాడు. ఆ తర్వాత టెస్ట్ ఛాంపియన్షిప్ గెలిపించాడు. ఒక కెప్టెన్ గా పార్ట్ ఎంత సక్సెస్ సాధించాడో చెప్పడానికి ఇవే బెస్ట్ ఎగ్జాంపుల్స్. ఈ విజయాలని పక్కన పెడితే ఒక నాయకుడికి ఎలాంటి లీడర్షిప్ క్వాలిటీస్ ఉండాలో అవన్నీ పార్ట్లు ఉన్నాయి. ఏదైనా ఎప్పుడు హైలీ రెస్పెక్టెడ్ అండ్ కామ్ అప్రోచ్ తో ఉంటాడు. ఈగోస్ కానీ ఎడ్ కానీ ఇలాంటి మసలు ఎక్కడ చూడం. ఎంత ఎదిగినా కానీ వదుకుండాలి అనే కోట్ ఇతన్ని చూస్తూనే తెలుస్తుంది. ఎస్పెషల్ యంగ్స్టర్స్ ని ఎక్కువగా బ్యాక్ చేస్తుంటాడు. మీరు చూస్తే నితీష్ చాలా సిచ్యువేషన్స్ లో పార్ట్ అతన్ని ఎలా సపోర్ట్ చేస్తాడో చెప్పాడు. ఆల్సో సిమ్రన్జీత్ సింగ్, అంకిత్, జీసన్ అన్సారీ ఇలాంటి ఎంతోమంది ప్లేయర్స్ ని బ్యాక్ చేసి వాళ్ళకు ఒక మోరల్ సపోర్ట్ అందించాడు. మరి గెలిపించేవాడే కాదు ముందుండి నడిపించేవాడే నిజమైన నాయకుడని పార్ట్ కమిన్స్ ని చూస్తూనే తెలుస్తుంది. మరి వరల్డ్ కప్ లాంటి బిగ్ టోర్నమెంట్ గెలిపించిన లీడర్ కి ఐపీఎల్ కప్పు గెలిపించడం పెద్ద మ్యాటర్ కాకపోవచ్చు.
ఏ స్టేజెస్లో ఎలా ఆడాలి, ప్రెజర్ సిచ్యువేషన్లో ఎలా నడిపించాలి, ఇలా అన్ని విషయాలు పార్ట్కి బాగా తెలుసు. దాంట్లోనే విటోరి లాంటి స్ట్రాంగ్ మైండ్ సెట్ ఉన్న కోచ్ ఉన్నాడు కాబట్టి వీళ్ళిద్దరు లీడర్షిప్లో ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్ అనిపిస్తుంది. అన్డౌట్లీ కప్పు గెలిపించగలిగే సత్తా సారథి పార్ట్ కమిటీస్లో ఉంది. నెంబర్ 5, 2016 సీజనల్ సెంటిమెంట్. లాస్ట్ రీజన్ అయినా లవ్లీ రీజన్ మాత్రం ఇది. మీరు చూస్తే 2011 సీజన్లో సిఎస్కే ట్రోఫీ గెలిచారు. మళ్ళీ 10 సంవత్సరాల తర్వాత 2021 సీజన్లో గెలిచారు. కేకేఆర్ చూసుకున్నా 2014లో కప్పు కొట్టారు. మళ్ళీ 2024లో గెలిచి చూపించారు. ఇక్కడ ఎస్ఆర్హెచ్ ఎప్పుడో 2016లో కప్పు కొట్టారు. అంటే 10 ఇయర్స్ కంప్లీట్ అయిపోయింది. అలాంటిది 2026 సీజన్లో మళ్ళీ గెలిచి 10 ఇయర్స్ పార్టీని రిపీట్ చేస్తారని చాలా మంది ఫ్యాన్స్ అనుకుంటున్నారు. ఖచ్చితంగా ఇది నిజమయ్యే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఆర్సీబీ లాంటి బిగ్గెస్ట్ ఫ్యాన్ బేస్ ఉన్న టీం 18th సీజన్లోనే కప్పు గెలుస్తారని ఎవరు ఎక్స్పెక్ట్ చేసి ఉండరు. ఇక్కడ విరాట్ కోహ్లీ జెర్సీ 18th ఎంత ప్రత్యేకమైందో అందరికీ తెలిసిందే. సో అదే నెంబర్ జెర్సీలో కప్పు గెలవడం అనేది ఇది నిజంగా డెస్టినీ అని చెప్పుకోవాలి. అండ్ మరో ఇంపార్టెంట్ లక్ ఫ్యాక్టర్ ఏంటంటే అదే చిన్నస్వామి స్టేడియం సెంటిమెంట్. 2016 ఫైనల్ మ్యాచ్ చిన్నస్వామిలో ఆడారు. కిందటిసారి ఆర్సీబీ ఛాంపియన్స్ కాబట్టి అబ్సల్యూట్లీ వాళ్ళ హోమ్లోని ఫైనల్ గేమ్ కండక్ట్ చేస్తారు. ఈసారి చిన్నస్వామిలో మ్యాచెస్ ఉంటాయని ఇప్పటికీ అఫీషియల్గా అనౌన్స్ చేశారు. సో 2016లోని మళ్ళీ చిన్నస్వామిలో గెలవడానికి ఇది ఒక లక్ ఫ్యాక్టర్గా కనిపిస్తుంది. మరో సెంటిమెంట్ చూస్తే అదే టీం కెప్టెన్సీ. 2016 సీజన్లో ఆస్ట్రేలియన్ ప్లేయర్ మన డేవిడ్ బాయ్ టీం కెప్టెన్గా ఉన్నాడు. ఇప్పుడు మళ్ళీ అదే ఆస్ట్రేలియన్ ఆటగాడు పార్ట్ కమిటీస్ లీడ్ చేస్తున్నాడు. ఇవన్నీ కోఇన్సిడెన్స్ అని కాదు కానీ మళ్ళీ ట్రోఫీ గెలవడానికి డెస్టినీ ప్లాన్ చేస్తుందేమో అనిపిస్తుంది. మరి 2016లో వధించిన ఆరెంజ్ ఆర్మీ మళ్ళీ 10 ఏళ్ల తర్వాత ఈసారి సన్ రైజ్ అయ్యే అవకాశం ఉంది. మరి మీ ఒపీనియన్లో ఎస్ఆర్హెచ్ కప్పు కొడతారో లేదో లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్. మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మాత్రం ఇలాంటి రైజింగ్ కంటెంట్ ఎప్పుడు వస్తూనే ఉంటుంది. సో ఇంకా లేట్ మావా ఇప్పుడే కొట్టేసండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.